10వ రోజు సాయంత్రం 5:45. బిగ్ బాస్ మీకు ఈ సీజన్లో మునుపెన్నడూ చూడని విధంగా ఇన్ఫినిట్ మనీని ప్రైజ్ మనీలా సంపాదించుకునే అవకాశాన్ని కల్పించారు. కిందటి వారంలో మీరు 5 లక్షల్ని సంపాదించుకున్నారు. కానీ మీరు చేసిన కొన్ని తప్పుల వలన అందులోంచి 2 లక్షల్ని కోల్పోయారు. ఇప్పుడు బిగ్ బాస్ 3 క్లాన్స్కి డబ్బులు సంపాదించుకొని మీ ప్రైజ్ మనీలో యాడ్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు. బిగ్ బాస్ ఇచ్చే అవకాశం బిగ్ బాస్ ప్లీజ్. మీరు చేయాల్సిందల్లా సమయానుసారం బిగ్ బాస్ ఇచ్చిన అవకాశాలని సద్వినియోగం చేసుకొని ఎక్కువ మొత్తాన్ని సంపాదించిన క్లాన్ దగ్గరున్న డబ్బు మాత్రమే విన్నర్స్ యొక్క ప్రైజ్ మనీకి యాడ్ అవుతుంది. సాయంత్రం 6:30. బిగ్ బాస్ మీకిస్తున్న మొదటి అవకాశం విలువ 25,000. అంటే ప్లాస్మా స్క్రీన్లో పేర్లు చూపించిన సభ్యులు 15 సెకండ్స్లో పూల్లోకి దూకాల్సుంటుంది. ఎవరైతే ముందుగా పూల్లోకి దూకుతారో ఆ సభ్యుడు వారి క్లాన్ కోసం 25,000 సంపాదించుకోగలుగుతారు. నేను జరిగింది చూసాం కదా. మళ్ళీ మొత్తం ఓపెన్ చేసేమా ప్లీజ్ ఓపెన్ మొత్తం మనీ సోనియా విశ్వప్రియ మనీ సోనియా విశ్వప్రియ మనీ సోనియా సోనియా పో సోనియా పో మనీ పో సోనియా పో ఓకే ఆపిండు మన మనీ. ఓ గాడ్ కంగ్రాచులేషన్స్. సాయంత్రం 6:45. లైక్ పృథ్వీ ట్రై టు స్టాప్ మీ కదా. సో అక్కడ నేను ఆ ఫిజికల్ స్ట్రెంత్ కూడా ఉండుంటే బాగుండేది నాకు అని ఒక డ్రాబ్యాక్ అయింది నాకు అని అనిపించింది. ఏమనిపిస్తుందంటే మన గేమ్ మేము ఆడుకుంటాం అంటే నేను అక్కడ ఏముంటది వి వాంట్ ప్లే ద గేమ్ అంతే. నేను ఐ డోంట్ గివ్ ఎనీ క్లారిటీ ఇలాగే ఆడతాం ఇలా ఆడతాం సో సేమ్ గేమ్ ఉండదు కాబట్టి బ్లాకేజ్ వస్తే తగులుతుంది పృథ్వీ. నీకు అర్థం కావట్లేదు. బేసిక్లీ ఇప్పుడు నువ్వు వచ్చావు ఫర్ ఎగ్జాంపుల్ మనీ ప్లేస్ లో నేనంటే నేను రఫ్ గా ఆడతాను కదా. నీకు తగలొచ్చు నాకు తగలొచ్చు. వీఆర్ ఆర్టిస్ట్ మచ్చా. తలగిల పగిలితే ఎవడ రెస్పాన్సిబిలిటీ అర్థం కావట్లేదు. నిఖిల్ ఇవన్నీ చెప్పొద్దు నిఖిల్. వెయిట్ ఎ సెకండ్. పాయింట్ అర్థం చేసుకో. నువ్వు కూడా నువ్వు వచ్చావు మనీ పెరుగెత్తున్నా నేను బ్లాక్ చేయాలి. ఇప్పుడు నువ్వు ఇలా ఇన్ని మాటలు చెప్తున్నావని నీ కోసం ఎస్ అనాలి. ఇప్పుడు నా గేమ్ అని పక్కన పెట్టి నువ్వు అంటున్నావని ఓకే నేను కూడా ఆర్టిస్ట్ నా ఫేస్ పోతుందని నీ చెప్పిన మాటలకి నేను సెంటిమెంటల్. వెయిట్ ఎ సెకండ్. నేను ఇక ప్రతిసారి ఇదే అవుతుంది. గేమ్ సెంటిమెంటలీ మాట్లాడి మా గేమ్ ని పక్కన పెట్టి మీ ధ్యానికి అడ్జస్ట్ అయిపోవాలి. నా దానికి అడ్జస్ట్ అవ్వట్లేదు. ఆవిడ మొగం పగిలి ఉంటే అర్థమైంది. వి ఆల్సో కేర్ ఫర్ ఇట్. కేర్ చేయకుండా అయితే లేవు కదా ఇక్కడ. మొగం పగిలిన తర్వాత ఎవరు తను పడిందాక అందరిని వదిలేసి వెళ్ళాం తన దగ్గర. అదే నేను అదే చేసింది. నిఖిల్ స్టాప్ అండ్ నిఖిల్ ప్లీజ్. దీనికి నేను క్లారిటీ ఇవ్వడానికి నాకు ఇష్టం లేదు. దే వాంట్ టు ఫైట్ రఫ్లీ అంట. బ్లాక్ రఫ్లీ అని నేను చెప్పలేదు నిఖిల్. నేను ఏమన్నానంటే నాయనిక నా గేమ్ నేను ఆడతాను. మీ గేమ్ మీరు ఆడండి. మీకేం నచ్చుతుందో అలా ఉండండి. మీకు ఫిజికల్ వద్దంటే వద్దు. మీరు ఆడతారంటే ఆడండి. మళ్ళీ దానికి ఒక చీఫ్స్ డిసిషన్ ఎందుకు నిఖిల్? రాత్రి 7:30. ఇది రూల్ నంబర్ 6 ఒకసారి లౌడ్ గా శేఖర్ గాని అభయ్ గారు చదవండి. ఫిజికల్ వైలెన్స్ బిగ్ బాస్ ఇంట్లో ఫిజికల్ వైలెన్స్ అనేది నిషేధం. ఒకవేళ ఎవరైనా ఫిజికల్ అయితే బిగ్ బాస్ మిమ్మల్ని తక్షణమే ఇంటి నుంచి బయటకు పంపించలేదు. మరి ఎవరు పంపించలేదు అక్కడ ఫిజికల్ కదా. అక్కడ గుడ్డు మీద కొట్టుకున్నారు. అదే చెప్తున్నా. అదే ఫిజికల్ కదా. అది సీతను ఫిజికలే ఫిజికల్. ఓకే నువ్వు చెప్పింది సార్ మీరు హర్ట్ చేసుకుని అక్కడ కూడా హర్ట్ అవుతుంది. అది చెప్తున్నా నీకు. ఏమంటున్నా అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ మనం ముగ్గురు ఉన్నాము కానీ పట్టుకున్నాం. తెలిసేది మన ముగ్గురులో ఒక్కడే కదా. హర్ట్ ముగ్గురుకి అవుతుంది. అప్పుడు అక్కడ ఎంతో మందికి అవుతుంది తెలియదు కదా. ఆర్టిస్ట్ కదా మనము. వాళ్ళకి అట్లా ఆడాలని ఉంది నీకు. అట్లా ఆడ బ్రో. వర్డ్ చేంజ్ చేయొద్దు. కరెక్ట్ గా మాట్లాడు. ఆ స్టైల్లో ఆడాలని కాదు డిఫెండ్ చెప్పిన నేను. పృథ్వీ వదిలే. నేను చెప్తున్నాను కదా నువ్వు అనుకున్నట్టు లేదా మీ టీం చీఫ్ అనుకుంటూ ఆడితే నిజంగా గట్టి దెబ్బ. అర్థమైంది. అది నేను మాట్లాడదు అక్కడ వెళ్ళి. బట్ నేను చెప్పింది నీకు అర్థమైందా? నువ్వు చెప్పింది అర్థమైంది. మనం ఏదైనా డిసైడ్ అవ్వచ్చు. వైలెన్సే కావాలంటే అదే అవుద్ది మళ్ళీ. ఓకే వైలెన్స్ వద్ద నేను అదే చెప్తున్నా. కూర్చోవాలంటే నువ్వు
నేను పోనా? లేదు లేదు, నువ్వు మీ టైంలో ఉన్నట్టున్నావు కదా నువ్వు. ఆలోచిస్తున్నావు. నాకు మూడ్ స్వింగ్ అయిపోయింది దాంతో. నేనున్నా సరేనా? ఒక్క ఈగను కూడా వాళ్ళేవు. రాత్రి 8:30 సీత, ఫ్రాంక్లీ స్పీకింగ్ నేను నీకు ఇది చెప్పలేదు. నిన్న జరిగిన గేమ్ అయితే నాకు నాట్ ఓకే. మామా నేను విమెన్ కార్డ్ ఆడకూడదు ఇది అది అని నువ్వు చేసావు. ఇంకా అది నీ ఇండివిజువల్ అని నేను వదిలేసిన. బట్ నాకైతే అది నాట్ ఓకే. అసలు అలా ఆడొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవ్రీ సింగిల్ టైం నేను డోర్ దగ్గర ఫస్ట్ వెళ్ళా. అవును, ఎవ్రీ సింగిల్ టైం చూసాను. కానీ నన్ను వెళ్ళనివ్వలేదు. అప్పుడు నువ్వు ఏం చేస్తావు? తోసుకొని వెళ్ళావా ముందుకి? నువ్వు ఫస్ట్ ముందుకు వెళ్ళావు ప్రతిసారి అన్నప్పుడు, అతను నేను వెనకాల నేను చేస్తున్నప్పుడు యూ షుడ్ నాట్ యాక్సెప్ట్. ఎదర్ యూ షుడ్ ఆస్క్ ద సంచాలక్ టు పాజ్ ఇట్. దిస్ ఫిజికల్ వైలెన్స్ ఈజ్ నాట్ ద గేమ్. నాకు ఫిజికల్ వైలెన్స్ ఎలా ఎందుకుంటుంది విష్ణుప్రియ? కాదమ్మా, అతను చేస్తున్నా కూడా నువ్వు యాక్సెప్టెన్స్ చేసేసుకున్నావు. ఇప్పుడు అర్థం కాదురా నీకు అవన్నీ. సీత, నువ్వు ఎలా మాట్లాడుతున్నావంటే ఒక్కటే రౌండ్ ఆడినట్టు మాట్లాడుతున్నావు. అవునురా నాన్న, సరే మీరు ఆపొచ్చుగా. ఇంత మంది కూర్చున్నారు బిగ్ బాస్. ఇది మేము ఆపాము. అరుస్తూనే ఉన్నాము. నాట్ ఓకే, బట్ యూ బోత్ వర్ ఇండివిజువల్. నేను నిజం చెప్తున్నా, నాకు గెలిచినందుకు 1% హ్యాపీనెస్ కూడా మీరు ఎవ్వరు ఇవ్వట్లేదురా. నాకు నిజంగా అన్నెసరిగా ఆడినా అనిపిస్తుంది. నేను వదిలేసాను ప్లీజ్. నేను ఎంత ట్రై చేస్తున్నాను. నేను అక్కడికి వెళ్ళే వరకు నా బ్రెయిన్ పని చేయట్లేదు అంటే కూడా అందరూ నీ తప్పు నీ తప్పు నీ తప్పు నీ తప్పు అంటున్నారు. సరే, నాదే తప్పు. రాత్రి 9:30 బిగ్ బాస్ మీకిస్తున్న రెండవ అవకాశం విలువ 50,000. ప్లాజ్మాలో పేర్లు చూపించిన సభ్యులు తాడుని వదలకుండా పట్టుకొని తమకు చెందిన బాస్కెట్లో బాల్స్ని తీసుకుని వేయాల్సుంటుంది. ఏ సభ్యుడైతే ఎక్కువ బాల్స్ వారికి చెందిన బాస్కెట్లో వేస్తారో వారు తమ క్లాన్ కోసం 50,000 సంపాదించుకోగలుగుతారు. ఒక సభ్యుడు ఒకసారి ఒక బాల్ని మాత్రమే బాస్కెట్లో వేయాల్సుంటుంది. బ్యాలెన్స్ చేయడానికి కూడా ఉండదు. ఆల్ ద బెస్ట్. పృథ్వీ, నబిల్, నిఖిల్ 11 ఫస్ట్ ప్లేస్. సంచాలక్ అభయ్ అన్న. రాత్రి 9:45 నిఖిల్ కానీ నిఖిల్ అరే దా ఏసే నిఖిల్ వెరీ గుడ్ కమ్ ఆన్ పృథ్వీ కమ్ ఆన్ నిఖిల్ దా కమ్ ఆన్ గుడ్ నిఖిల్ కమ్ ఆన్ నిఖిల్ కాదు, అవుట్. ఒక్కసారి థ్రెడ్ వదిలేసి అవుట్. బాల్ ఏనికి చాలు. లేదు నిఖిల్, మేము ఒప్పుకోము. రూల్స్ చెప్పినప్పుడు వదలకూడదు అనేది ఎంత రూల్. ఎనర్జీ వేస్ట్ చేయొద్దు. నేను చూసిన రెండే. ఇప్పుడు ఏమన్నా చేయొచ్చురా? తాడు సూపర్. యా బిగ్ బాస్ కెరటం టీం విన్ అయింది. బిగ్ బాస్ థ్యాంక్ యూ. రాత్రి 10:30 బిగ్ బాస్ మీకిస్తున్న మూడవ అవకాశం విలువ 70,000. ప్లాజ్మాలో పేర్లు చూపించబడిన క్లాన్ సభ్యులని బిగ్ బాస్ కొన్ని పదాలు అడుగుతారు. వారు ఆ పదాల్ని సరిగ్గా రాయాల్సుంటుంది. సంచాలకుని బాధ్యత ఏ సభ్యుడు ఎన్ని సరైన పదాలు రాశారో నోట్ చేసుకుని విజేతని ప్రకటించడం. సీత, బిగ్ బాస్ సీత సంచాలక్ రాదు.
రాత్రి 10:45 బిస్కెట్. ఇదేంట్రా దిస్ ఇస్ వాట్ ఇస్ దిస్ సియు ఐటీ నేను యష్మిని అడుగుతున్నా. Correct. ఓకే IT. అందరు రైట్ రబ్ చేసేసాను బోర్డ్స్. బిజినెస్ మ్యాన్. అయిపోతే టర్న్ యువర్ బోర్డ్స్. ఓకే 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 నేను చూసా. నువ్వు చూపి ఒకసారి. టర్న్ చేశాక మార్చలేం. సారీ నేను ఇవ్వలేను ఆ పాయింట్. చూడండి నీది పోయింది నీది పోయింది. నేను spelling నీది ఒక్కటే. చూపించను. ఓకే నువ్వు రాయొద్దు. Yeah, he's right. బిట్టగాడ్. షూర్ తిప్పితే నేను చూస్తా. ఓకే ఒక్క నిమిషం టెన్షన్ ఇవ్వకు. మా టీచర్ కన్నా ఎక్కువ చేస్తున్నావు నువ్వు. ఒక్క తిప్పండి రా బోర్డ్స్. పార్షియాలిటీ అనిపిస్తుంది నాకు చాలా. ముగ్గురికి జీరోలే. గవర్నమెంట్. బోర్డ్స్ తిప్పాలి. నైనికా బోర్డ్ తిప్పి నేను చూసేసాను స్పెల్లింగ్ ఇలా తిప్ప పెట్టాలా? నేను అరే ఎక్కడ సారీ తిప్ప బట్ నేను స్పెల్లింగ్ చూసేసాను. ఓకే ఎన్నో ఆయన సైలెంట్ గా నువ్వు చూపి చూపి. బిగ్ బాస్ మీ ప్రాబ్లం అది. ఎన్ని చెప్పలేదు మీరు. పర్మిషన్. ఓకే తిప్పండి బోర్డ్స్. గుడ్ థ్యాంక్స్ మ్యామ్. గుడ్ వర్క్ థ్యాంక్ యూ టీచర్. స్టూడెంట్స్. కాఫింగ్. సరే తిప్పండి అందరు బోర్డ్స్. అయిపోయింది కాబట్టి. తిప్పు 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 తిప్పు. అది అది అందుకే సైలెంట్ ఉండమన్నా. అందుకే సైలెంట్. సీత. బిగ్ బాస్ విజేతల్ని ప్రకటించండి. ఓకే బిగ్ బాస్ కెరటం టీమ్ విజయం సాధించింది. బిగ్ బాస్ కంగ్రాచులేషన్స్ ఆల్ ద పార్టిసిపెంట్స్ అండ్ కెరటం. వెరీ గుడ్. రాత్రి 11:45 నేనైతే నేను ఎక్రియన్ రా. గుడ్ స్పోర్టివ్ స్పిరిట్ రా నీది. కొంచెం ఆపుకో తర్వాత నిఖిల్ని అడిగేసి రావా కొంచెం తినమని. చేద్దాం. అన్నీ వేస్తావా? వాడు తింటా అన్నాడు. రాత్రి 12:15 మై గాడ్. తింటున్నావా? తిన్ అదిరా నాదైంది. తిన్నానా? తిన్నా. పెట్టు అక్కడే పెట్టు. సాటిస్ఫైయింగా షుగర్ వేసుకొని తింటున్నాట్రా. ఎవరా ఏ అది వేసింది తిన్నా అంతే. సాటిస్ఫైయింగా ఉన్నదాత సుఖీ బాబా. కర్రీ లేదరా? ఏంటో తింటా. ఆకలి వేయట్లేదురా నీకు. మట్టలు ఆడింది అదైతే. నాకు అక్కడ ఆకలి ఎక్కువైపోయింది. రాత్రి 1:30 ఈరోజు ఇదంతా అవుతుంది. దిస్ ఆల్ డిఫెండింగ్ థింగ్. మీ ఫ్రెండ్స్ కూడా తప్పు చేస్తే చెప్పాలి మీరు. అరే నేను గొడవపడ్డ పృథ్వీతో బయట ఆడు ఒక పిచ్చోడు అవుతున్నాడు తెలుసా. గేమ్ అనేసరికి ఈస్ బీయింగ్ సంథింగ్ ఎల్స్. అబ్బాయి విత్ బీయింగ్ ఇన్ అ టీమ్ అబ్బాయి అండ్ శేఖర్ అన్న నాట్ లైకింగ్ దట్ కైండ్ ఆఫ్ డెసిషన్. సో థింక్ దట్స్ ఓకే. అన్నిసారి మనం వెళ్ళి కంట్రోల్ చేయలేం వాళ్ళని కూడా. వాళ్ళు ప్రూవ్ రాంగ్ చేసుకోవాలన్నప్పుడు అన్నిసారి మనం ఎన్నిసారి కంట్రోల్ చేస్తాం.
రాత్రి 2 గంటలు. అందరూ తక్షణమే సోఫాలో కూర్చోండి. లైట్స్ ఆన్. ఈ బిగ్ బాస్ ఇల్లు నియమాలతో నడుస్తుంది. బిగ్ బాస్ పెట్టిన రూల్స్ని ఇంట్లోని లీడర్స్ వారు పాటిస్తూ వాటిని అందరూ పాటించేలా అమలుపరచాల్సుంటుంది. నిఖిల్, బిగ్ బాస్, మీ క్లాన్ కోసం మీకిచ్చిన 2 అవకాశాలను కోల్పోయి దానికి పరిహారంగా మీరు రేషన్ని కోల్పోయారు. ఎస్ బిగ్ బాస్. బిగ్ బాస్ మీకోసం రాగి జావా మరియు వెజిటబుల్స్ని తినడానికి పంపించారు. ఎస్ బిగ్ బాస్. ఇది కేవలం మీ సంకల్పాన్ని పరీక్షించడానికి మాత్రమే కాదు, మిమ్మల్ని ఇంకా మెరుగుపరచడానికి కూడా. మిమ్మల్ని మీరు అర్హత ఉన్న లీడర్గా నిరూపించుకుంటారని, ఎటువంటి టెంప్టేషన్స్కి లోనవ్వరని బిగ్ బాస్ ఆశించారు. కానీ బిగ్ బాస్ని మీరు చాలా నిరాశపరిచారు. ఇది చేసిన మీతో పాటు ఇది జరిగేలా జరుగుతుంటే చూస్తున్న ఇంటి సభ్యులందరి మీద బిగ్ బాస్ కఠిన చర్యలు తీసుకోగలరు. సారీ బిగ్ బాస్. కానీ బిగ్ బాస్ అంత కఠినంగా ఉండాలనుకోవట్లేదు. సారీ బిగ్ బాస్. మీ తప్పుల్ని మీరు గ్రహించి ఇక మీదట వాటిని తిరిగి మళ్లీ చేయరని బిగ్ బాస్ ఆశిస్తూ ఈ హెచ్చరికతో వదిలేస్తున్నారు. ఎస్ బిగ్ బాస్. సారీ. సారీ బిగ్ బాస్. సారీ. ఇక వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ బిగ్ బాస్. సారీ బిగ్ బాస్. నైట్. రాత్రి 2 గంటల 15 నిమిషాలు. యష్మి నన్ను ఇలా చెప్తుంది. నెక్స్ట్ వీక్ కూడా నామినేషన్కి రెడీ అవ్వరా? నీ పేరు వస్తుంది. నా పేరు ఖచ్చితంగా వస్తుంది. నేను నీ సీజన్ మొత్తం నామినేట్ అవుతున్నా, నాకు అది తెలుసు. యష్మి అయితే నన్ను ఖచ్చితంగా చేసుకుంటుంది. అమ్మ బాబాయ్, యష్మి ఇలా చూస్తా అప్పుడు చీఫ్ అవ్వాలరా నాయన. మళ్ళీ నామినేషన్ 4 రోజులు కష్టపడితే అయిపోతారు. 4 రోజులు అయితారా? నాకు నేను ఆపుతకండి. ముందు ఇట్లా పప్పు అన్నాము. నువ్వు ఎందుకు అక్కడికి వెళ్ళి మూతి పెట్టి చూస్తావు? నాలుగు దూరం ఆయన పంపించిన ఐటమ్స్ ఎట్లున్నాయి మరి? బయట కూర్చోరా. ఇక్కడ వచ్చి ఇద్దరు షుగర్ దోశ సింపుల్. నువ్వు ఇంటిగ్రిటీ మిస్ అయ్యావు. దొరికేవుగా, ఇద్దరు కలిసి కూర్చున్నావు ఇక్కడ చీకట్లో దొరికి. తోడు దొంగలరా ఇద్దరు. పెంట పెంట చేసి వదులుతున్నాము. గుడ్ నైట్. 11వ రోజు ఉదయం 9 గంటల 30 నిమిషాలు. దూసుకొచ్చే ఫ్లైయింగ్ కిస్సు, ఓ నిప్పులాగా నన్ను తాకి పెంచన్ పల్సు, అది ఒంటిలోని చేసి నల్లరి నీకేం తెలుసు. ఫుల్ కిస్సు, నువ్వు చదివేసి పారేసిన లవ్ నోవెల్స్, నువ్వు వాడేసి ఆరేసిన బెస్ట్ టవల్స్, అవి నా కంట పడుతుంటే ఆ మంట నీకేం తెలుసు. మన ఇద్దరి మధ్యన లిరిక్స్ ఫుల్ ఆఫ్ రొమాన్స్. Good morning. Good morning everyone. ఉదయం 10 గంటల 45 నిమిషాలు. నవీర్ పాల ప్యాకెట్స్ ఎక్కడ ఉన్నాయి మనవి? పాల ప్యాకెట్స్ అన్న పోనీ మేము దుబ్బేమా మీది ప్యాకెట్? నాకే యష్మిని తీసుకోమా అంటే నో అంది. అవును, యష్మి దబ్బేసింది కదా. పాలొచ్చినాయి, పాలు
కొత్తవి ఇస్తారంటరా? బిగ్ బాస్ క్లియర్ గా చెప్పారు కదా, ఫ్రీజర్ లో పెట్టుకోండి, ఎగ్జాక్ట్లీ ఏదైనా పాడైతే రీప్లేస్ చేస్తారు. ఎగ్జాక్ట్లీ ఇవ్వకుండా ఉంటే బాగుంటది వాళ్ళకి. ఎందుకు పాడైంది వాళ్ళది? వాళ్ళు రూమ్ లో పెట్టుకున్నారు. ఓకే మా ఉదయం 11 గంటలు. 9 మిల్క్ ప్యాకెట్స్ లో ఎన్ని మిల్క్ ప్యాకెట్స్ యూజ్ చేసావు? ఒకటే యూజ్ చేసినాము. ఇప్పుడు ఓన్లీ 4 ఉంది, కరెక్ట్ గా ఉందా? దాంట్లో ఎన్ని ఉన్నాయి? 4 ఉంది అంతే. ఇప్పుడు వాళ్ళు పన్నీర్ మష్రూమ్ పోయిందని యష్మి ఎలా తిడుతుంది అబ్బాయి అన్నని. పోయింది మష్రూమ్ మరి మా చికెన్ అసలు 10 పీసెస్ ఉంచడానికి సిగ్గు లేదా? టిట్ ఫర్ టాట్. ఎప్పుడు when did you do this? నిన్నే ఇది చాలా తీసుకున్నాం తెలుసా, నిన్న చాలా దోశ బ్యాటరు, పనీరు, మష్రూమ్ అన్నీ తీసేసుకున్నాం. మళ్ళీ క్లాన్లో మాట్లాడితే వద్దు ఇచ్చేద్దామని ఇచ్చేసినాం. దోశ ఇచ్చేసినాం. పనీర్ వి కెప్, పనీర్ వి ఏట్ ఆల్సో. నేను ఇప్పుడు వాళ్ళు యూజ్ ఒక మష్రూమ్ లేదు, ఒక పనీర్ లేదు సో ఫార్ నాకు తెలిసినట్టు. యూజ్ చేస్తున్నది మనదే, వాళ్ళు అన్ని పాడైపో ఉండాలి. వాళ్ళు యూజ్ చేస్తున్నది మాదే. ఆ ప్యాకెట్ డస్ట్బిన్ లో పడేసింది, మార్క్ చేశాను చూద్దాం. నాకు లేదు, ఉందిగా నెయిల్ పాలిష్. దే స్టార్టెడ్ అన్నా, నాకు అలా చేయాలని లేకుండా, బట్ మరీ అంత దారుణంగా 5 పీసెస్ ఏంది, ఒక్కొక్క ముక్క తినాలా మేము? ఇది నువ్వు పడేసిన ప్యాకెటే కదా? నేను నేలేదురా పాలు, విష్ణు వేసి. ఒరే మా దాంట్లో తీసుకున్నావు, నేను ప్యాకెట్ ఇస్తున్నాను నీకు. మా దాంట్లో తీసుకున్నావు కదా? నేను వద్దని చెప్పాను కదా విష్ణు. అవును అది కాదు, మీరు మా చికెన్ తీసుకున్నారు కదా. అప్పుడు నువ్వు మళ్ళీ ఇస్తే నువ్వు మళ్ళీ రూల్ బ్రేక్ చేసినట్టు కదా, అలా ఇవ్వకూడదనే కదా మీరు Big Boss మీది చెప్పారు. కాపాడుకోవాలిరా. అవునా? అయినా మంచి దానిలాగా ఇస్తున్నా, తీసుకో. వద్దు మీరే పెట్టుకోండి. తీసుకో. నువ్వు వచ్చి అడిగితే వద్దనా అంటే అలా తీసుకున్నారు, ఇట్స్ ఓకే. కాదురా, మా చికెన్ మీరు తీసుకున్నారు, మా వస్తువులు. అలా ఎలా అంటావు? ప్రూఫ్ ఉందా నీ దగ్గర తీసుకున్నది? ఎలా అంటావు? చెప్పు, ప్రూఫ్ చూపి. ఎవరు మీ టీం, మా టీం లో వాళ్ళు ఎవరు చెప్పారు? చెప్పు. దేనికి అరుస్తున్నావు? అది కాదు విష్ణు, ఎవరు చెప్పారు? నీ దగ్గర ప్రూఫ్ లేకుండా మాట్లాడొద్దు. ప్రూఫ్ అంటే ఇంకా ఓన్లీ బిగ్ బాస్ చూపించాలిరా. మరి అడుగు, ప్రూఫ్ చూపించమని బిగ్ బాస్ అడుగు. నువ్వు దొరికిపోయావు కదా ఇక్కడ. ప్రతిదానికి అరవడం కరెక్ట్ కాదు. ఇలాగే మాట్లాడతాను విష్ణు, నిన్న మాకు ఇలాగే మాట్లాడతాను. నీకు నచ్చకపోతే వినకు. తీసుకొని ఇద్దామనే ఇంటెన్షన్ లో తీసినావు కదా, ఇచ్చేసిన వాళ్ళు వద్దంటున్నారు. నిన్న మధ్యరాత్రి లేపు మరి తిట్టారు. ఎందుకు? షేరింగ్ లేదు అని. ఎందుకు? అందరు పడుకున్నప్పుడు ఎందుకు లేపారు? తీసుకుంటే గేమ్ ప్లాన్ మంచిది, మాకు ఇవ్వకండి, మేము తీసుకోలేము, మీరు యూజ్ చేసేయండి, పర్లేదు, మీరు తీసుకున్నారు, ఇట్స్ ఓకే. అసలు అలాంటి గేమ్ ఆడకపోతే మేము ఇలాంటి గేమ్ ఆడే ఉండం. అన్ని మిస్సింగ్, మా షుగర్ మిస్సింగ్, మా ఇది మిస్సింగ్, ఇవన్నీ మరి ఎక్కడికి పోతున్నాయి? బికాస్ మా దాంట్లో కూడా సాల్ట్ సడన్ గా మిస్ అయింది, సడన్ గా వచ్చింది. ఎవరి మీద చెప్పాలి అది? ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ థాట్ ప్రాసెస్ మాకు లేకుండే, మీరే స్టార్ట్ చేశారు. ఉదయం 11:30. ప్రతిసారి వాళ్ళు కుక్ చేసేటప్పుడు మా మష్రూమ్స్, పన్నీర్ పొరపాటున వాళ్ళు యూజ్ చేశారంటే ఆ వంట నేను లాక్కొని వచ్చేస్తాను. ఇంకా అది వేస్ట్ అయినా పర్లేదు. అక్కడ ఎందుకు పెట్టారు? ఫ్రిడ్జ్ లో పెట్టారా? ఫ్రిడ్జ్ లో పెట్టారు పన్నీరు. మనం చేసినప్పుడు ఆబ్వియస్లీ వాళ్ళు చేస్తారు. నువ్వు తీసుకుంటావంటే నీకు అంత ధైర్యం ఉంటే మూసుకొని తీసుకో. ఎందుకు పద్ధతిగా వచ్చి అడగాలి? తీసుకోవచ్చా, నేను ఇస్తా అని చిన్నపిల్లలాగా. స్కూల్లో తీసుకెళ్ళి పడేయాలి వీళ్ళందరినీ. ఫస్ట్ వాళ్ళు వెయిట్ చేస్తున్నారు ఛాన్స్ కోసం. ఇప్పుడు ఛాన్స్ దొరికింది. వాళ్ళు నవ్వుతే ఇమ్మెంత నవ్వకు నువ్వు. ఇక్కడ నుంచి ఆనందం వస్తుంది ఎందుకో. నాకు నిన్ను చూస్తుంటే ఇక్కడే ఉందిరా ఆనందం, పైకి రావట్లేదు ఎందుకో. నాలో ఉన్న సైకో ఈ రోజు ఇలా ఫీల్ అవుతుంది, నీలో ఉన్న సైకో నన్ను రక్కి చంపేయాలి. నాకు అదే కావాలరా. ఈ ఎవ్వరి సైకోయిజం ఎలా ఉంటుందో నేను చూడాలి నేను ఈ బిగ్ బాస్ హౌస్ లో. మధ్యాహ్నం 1:15. బిగ్ బాస్ మీకిస్తున్న 4వ అవకాశం విలువ 1,50,000. మీరు చేయాల్సిందల్లా మీ వంతు వచ్చినప్పుడు గ్లాసులో నుంచి మినిట్ మేడ్ పల్పీ ఆరెంజ్ని కిందకి కారకుండా చూసుకోవడం. ప్లాజ్మాలో పేర్లు చూపించిన సభ్యులు ఒకరి తర్వాత ఒకరు తమ ముందు ఉంచిన గ్లాసులో మినిట్ మేడ్ పల్పీ ఆరెంజ్ని పోయాల్సి ఉంటుంది. ఎవరు ఆ గ్లాసులో మినిట్ మేడ్ పల్పీ ఆరెంజ్ పోసే సమయంలో గ్లాసు నుంచి బయటికి కారిపోతుందో ఆ క్లాన్ సభ్యుడు
అవకాశాన్ని కోల్పోతాడు. మిగిలిన ఇద్దరు క్లాన్ సభ్యులకి తలొక 75,000 తమ క్లాన్కి సంపాదించుకునే అవకాశం లభిస్తుంది. నిఖిల్, అభయ్, ఆదిత్య, అభయ్. ఓకే, సంచాలకుని డిసైడ్ అవ్వండి. నబిల్. మధ్యాహ్నం 1:30 వచ్చేయండి అన్న, రండి ప్లీజ్. నా హ్యాండ్ కొంచెం షేక్ అవుతుంది. అయ్యో స్పీడ్ వెళ్ళు. అబ్బాయి వెళ్తావా, నిఖిల్ వెళ్తావా? చలో. నేనైతే ఫస్ట్ తాగేవాడి. నేను కూడా అదే అనుకున్నాను. ఫస్ట్ ఒకటి తాగి తర్వాత లాస్ట్ కూడా అంతే. ఇప్పుడు ఉంది గేమ్. నేను అదే చెప్పాను. ఓకే అబ్బాయి, గుడ్ జాబ్. బస్ డన్. అంతే అంతే అన్న, మీరు కూడా ఒక్క డ్రాపే అన్న. జాగ్రత్త అన్న, బయట పడద్దు మళ్ళా. పడతలే. అన్న క్యాప్ వాడండి. పడలేదా? పడింది, డ్రాప్ పడింది. అయిపోయింది. కాదు, డ్రాప్ గ్లాస్ మీద పడి బయటకు వచ్చిందే. పోయిందే. బిగ్ బాస్ ఆది అన్న ఇట్లా చిల్లపోయి గివ్ అప్ ఇచ్చేసిండు. ప్లీజ్, 4 చుక్కలు బయట పడ్డాయి, ఒక చిక్క ఇటు పడ్డది. సో అంతులేని వీరు పక్కకి జరిగిపోయి వీళ్ళకి 75,000 అఖండ టీం, కెరటం టీం ఇద్దరు గెలిచిరు బిగ్ బాస్. థ్యాంక్ యూ సో మచ్. మధ్యాహ్నం 2:45 మనీ పచ్చడి ఇంతేంటవా? పచ్చడి బాక్స్ లేపేంట్రా బాబు. ఏమి లేదండి, సారీ. తాగి వచ్చేలాగుంది దగ్గరలో. సరే మంచి స్మెల్ వస్తున్నాయి బాబు మీ ఇంటి నుంచి. అంత సీన్ లేదు. మనకున్న మహారాజ్ ఎవరైనా ఇస్తే బాగుంటుంది. ఎవరు లేదు ఇక్కడ, మనసు ఎవరికి లేదు. చాలా రైస్ ఉందా? ఆకలిస్తుంది బిగ్ బాస్. కోపం వస్తుంది నాకు చాలా కోపం వస్తుంది. చాలా కోపం వస్తుంది నాకు. ఎస్ అది కనిపిస్తుంది. మధ్యాహ్నం 3:45 బిగ్ బాస్ మీకిస్తున్న 5వ అవకాశం విలువ 50,000. మీరు చేయవలసిందల్లా వ్యాక్స్ చేసుకోవడం. ప్లాస్మాలో పేర్లు చూపించిన సభ్యుల్లోంచి ఎవరైతే ముందుగా ఛాతీ మరియు మోకాళ్ల కింది భాగాలని వ్యాక్స్ చేసుకుంటారో వారి క్లాన్ కోసం 50,000 సంపాదించుకునే అవకాశం లభిస్తుంది. డన్. సంచాలక్ అభయ్. ఓకే అభయ్ గర్ల్స్ ఉండాలా? గర్ల్స్ హెల్ప్ చేస్తారు. సోనియాని పెట్టు. సోనియా వెనకాల నుంచి ఏదైనా చేయండి. నిదాంగా ఈజీ. వెనకాల నుంచి ఏదైనా చేయండి, ముందుకు రావద్దు. చేసుకోవచ్చు రా పృథ్వీ, నువ్వు కూడా చేసుకోవచ్చు. పృథ్వీ నువ్వు కూడా పెట్టుకోవచ్చు. ఫాస్ట్ కమ్ ఆన్ నబీల్. అది నబీల్ కమ్ ఆన్ నబీల్. భయపడ్డారు అంతే. ప్రేరణ వేరేది, దాంట్లో సగం పోయింది. కామ్ డౌన్ ప్రేరణ. You can do it, Prithvi. లాగు. Very good. One more. You're a lion. Fast ప్రేరణ.
నిన్ను కొద్దంతా స్టాండ్ పృథ్వీ డోంట్ గివ్ అప్ ప్లీజ్ పృథ్వీ ప్లీజ్ ఇంకా టైం ఉంది పృథ్వీ, ఇంకా టైం ఉందిరా. బ్రిలియంట్ రా, టైగర్. బ్యాక్ తిరగండి, ఇద్దరు బ్యాక్ తిరగండి. అంటే వెళ్ళిపోయావు ముందుకే. నాకొద్దు బ్రో, గుడ్ జాబ్ నబిల్. క్రేజీ క్రేజీ రా, హెయిర్ ఉండే నబిల్ కా అసలు. చాలా హెయిర్ ఉండే. బిగ్ బాస్ ఎఫర్ట్ వైజ్ అండ్ ముందు అండ్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ వైజ్ కూడా చూసుకుంటే ఐ వుడ్ గో విత్ నబిల్. Who's got the most endurance? You. A pain tolerance మీలోనే. నబీల్ యార్, నబీల్ షేర్ నబీల్. మై గాడ్, నేను అనుకోలేదు నబీల్ ఇంత అయిపోయిన తర్వాత మళ్ళీ చేసుకుంటాడు అని అనుకోలేదు. ఓ మై గాడ్. ప్రేరణ ఎట్లానే చేసేదని అడిగితే చెప్పలేదు. ఫస్ట్ చెప్తే తెలిసిపోతే ఫాస్ట్ వెళ్ళిపోతారని చెప్పినాం కదా అక్కడ, ఇట్లా పెట్టి ఇలా సప్ప లాగాలంతే అని. కొంచెం సాటిస్ఫాక్షన్ వచ్చింది. సాయంత్రం 6:15. బిగ్ బాస్ మీకిస్తున్న 6వ అవకాశం విలువ ₹1,00,000. మీరు చేయవలసిందల్లా చివరి వరకు కాళ్లకి సాక్స్ ఉండేలా చూసుకోవడం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ప్రతి క్లాన్ నుంచి 2 సభ్యులని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. 6 సభ్యులు తమ కాళ్లకి యాంకిల్ దగ్గర నుంచి సాక్స్ ధరించాల్సి ఉంటుంది. సాంగ్ ప్లే అవ్వగానే వేరే క్లాన్ సభ్యుల యొక్క సాక్స్ ఊడిపోయేలా చేయాల్సి ఉంటుంది. ఇలా చివరికి కనీసం ఒకరికి ఒక్క కాలికైనా సాక్స్ ఉన్న క్లాన్ విజేతగా నిలిచి తమ క్లాన్ కోసం ₹1,00,000 సంపాదించగలుగుతారు. రాత్రి 7 గంటలు. ఎర్ర చొక్కానే నీ కోసం వేసాను, సర్రమంటూ ఫారిన్ సెట్టే చుట్టాను, కళ్ళ లుంగిని ట్రెండీగా చుట్టాను, కళ్ళు చూడట్టి నీ కోసం వచ్చాను. అమ్ముడు లెట్స్ డు కుమ్ముడు. నా కాళ్ళు చూడు, చేతులతో లాగుతున్నారు కాళ్ళు. నేను లాగనా? నేను లాగితే నాట్ పుష్ అంటున్నా. నేనే పట్టుకున్నా. లెట్స్ డు కుమ్ముడు. గైస్ అందరికి ఓకే అంటే ఇప్పటి నుంచి ప్లీజ్ అందరూ ఇలా పట్టుకుని ఆడండి. ఎందుకంటే చాలా హ్యాండ్స్ అయ్యాయి. నేను ఒక్కటి పృథ్వీ చేయడం చూసాను, కానీ చాలా మంది హ్యాండ్స్. నబీల్ బస్ స్టార్ట్ అటాక్ అని చెప్పట్లేదు, లెగ్ పట్టుకుని స్ట్రాటజీ ప్లే అయింది ఇక్కడ. నో వే. ఫస్ట్ నేను పృథ్వీ మనోడిది కాలు పట్టుకుంటే దాన్ని చూసి నేను పట్టుకున్నా. నువ్వు తర్వాత తిప్పినప్పుడు నువ్వు సెట్ పట్టుకున్న రీజన్ షోల్డర్ లో పుష్ చేశారు, సో నా కాలు పట్టుకున్నా. షోల్డర్ లో పుష్ చేశారా? ఎవరు పుష్ చేశారు? మీరు కూడా అవుట్. సరే, ఎక్కడిది? ఇట్లా చూపిస్తా. ఇట్లా అట్లా కాదు, ఇట్లా ఇట్లా. నబీల్ కూడా ఆయన కాలు పట్టుకున్నారు. ఎవరిది?
దానికి ముందు పృథ్వీ ఈవిని పట్టుకొని పుష్ చేస్తాడు, అప్పుడు మంగినా దెన్ అలాగే వచ్చేస్తే ఎక్కడి He did this. అవునా ఎక్కడి నుంచి చూసినా Just a touch కాదు, he did this. చెప్పు క్లియర్ గా ఇన్స్టెడ్ ఆఫ్ వేస్టింగ్ టైం ఎవరు అరే ఆయన బంగుతే నేను బంగుతే నూకినా అంటాడు, ఆయన అవుట్ అంటది. లేదు ప్రేరణ ఇప్పుడు ఒక్క నిమిషం నో డన్. ఒక్క నిమిషం ఇప్పుడు ఎవరు అవుట్ కాలేదు కాబట్టి క్లియర్ గా చెప్పు అంటున్నా. నో వైలెన్స్ బ్లడీ, నో వైలెన్స్. యా ఒక్క నిమిషం ఉర్రకుండా ఒక మాట ఆడండ్రా. సింపుల్ గా ఇప్పుడు వాడు పుష్ చేసిండు వైలెన్స్ అనిపించింది అనుకో, వాడు చేసిండు నేను చేసిన అవుట్, ఎవడు చేసిన అవుట్, ఎవరు చేసినా వాడు చేస్తూ నిల్చోవాలి. వాడు ఫస్ట్ చేసి నేను చేసిన కాదు, వాడు చేస్తే నువ్వెందుకు చేస్తావు, నువ్వు కూడా అవుట్. ఇమిడియట్ స్టాప్ చేస్తా బట్ ఓకే. కానీ ఎన్నిసార్లు చేంజ్ చేస్తావు? రాంగ్ నిఖిల్. నన్ను ఎంతైనా బ్లేమ్ చేసుకోండి, రీ గేమ్ లో ఆడండి, అందరూ హ్యాండ్స్ వెనక పట్టుకోండి. బ్యాక్ హ్యాండ్ బ్యాక్ హ్యాండ్ బ్యాక్ హ్యాండ్ బ్యాక్ హ్యాండ్ బ్యాక్ హ్యాండ్ బ్యాక్. కీప్ గోయింగ్, మూవ్ మూవ్ నబీల్ మూవ్. హ్యాండ్ బ్యాక్ పృథ్వీ ప్లీజ్. ఆడండి గైస్. అవుట్ అయిపోయింది. నైన్ టచ్ అయింది. అయింది అవుట్ అవుట్. మనీ అవుట్ అయిపోయింది. లైన్ టచ్ అయింది మావా, అమ్మతో లైన్ టచ్ అయింది కాదు, టచ్ అయింది మావా, చెప్పు వాడికి. అవుట్ అయినా టచ్ అవ్వలేదు. అయింది పృథ్వీ. నో పుష్. అరే నేను ఇట్లున్నా చేస్తే పుష్ చేసినా. ఎవరు? ఐఎమ్ సోలింగ్ బ్యాక్. ఏడో చెప్పరా, నేను పుష్ చేస్తున్నా మావా. అబ్బాయి బై కాళ్ళపై ఇటు ఇటు ఇట్రా ఇట్రా ఇట్రా. వాళ్ళు అంటారు నేను పుష్ చేస్తున్నా. రిడిక్యులస్ ఇది. నేను పుష్ చేసిండా అని అంటే ఇక్కడికి వెళ్ళి బిగ్ బాస్ హౌస్ వెళ్ళిపోతా. నేను హౌస్ లకి వెళ్ళిపోతా. ఉన్నాం ఇద్దరు. అమ్మా మిస్ బ్యాలెన్స్ అయి పడిందే, మిస్ బ్యాలెన్స్ అయి పడింది. అది పుష్ చేయలేదు. మనీ చూడు ఇప్పుడు ఎందుకు వచ్చాడు, మీరు ఎందుకు చెప్తున్నారు ఇక్కడ, ఎందుకు చూసుకోలేదు అలా ఉంటే. అందరం చూసాము, చేయలేదు. మిస్ బ్యాలెన్స్ అయి ఇలా పడిందే. సంచాలక్ ఐఎమ్ ఓకే విత్ సంచాలక్ యు డిడ్ంట్ సీ ఇట్స్ యువర్ డెసిషన్. నీకు క్లారిటీ లేకపోతే బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద షీ కెన్ బి ప్లే. ఎగ్జాక్ట్లీ ఈ మొగం తగులుతుందని ఇలా అన్నా నేను. సరే నా బ్యాలెన్స్ లో మనం ప్లే చేయాలి. ఆడొచ్చు కదా. అప్పటికి స్ట్రెస్ తీసుకోకుండా సైలెంట్ నీ అవుట్ డిక్లేర్ చేసింది మాట్లాడతారు ఏదో ఒకటి. బెనిఫిట్ ఆఫ్ డౌట్ లో బెనిఫిట్ ఆఫ్ నాకు సోని బెనిఫిట్ ఆఫ్ డౌట్ లో సో డిఫరెన్స్ అన్నమాట. డైరెక్ట్ డిసిషన్ అయ్యాక చేంజ్ అవ్వదు ఇడ. నేను ఒప్పుకో
ఎన్నిసార్లు ఇస్తారు ఒక్కరికి? మీరు పుష్ లేదు బెనిఫిట్ ఆఫ్ డౌట్ నేను ఆడొచ్చు కదా. నీది నేను పుష్ చూసాను. ఎక్కడ టచ్ అవ్వలేదు. హ్యాండ్ ఇలా ఉంది, హ్యాండ్ ఇలా ఉంది, హ్యాండ్ ఇలా ఉంది, అక్కడి నుంచి ఎవరైనా ఒక యాక్షన్ తీసుకుంటారు. హ్యాండ్ ఇలా ఉంది, హ్యాండ్ ఇలా ఉంది. ఓ మై గాడ్. రాత్రి 7:45. అబ్బాయి లైట్ చూసుకో. Get up! Get up! Come on, Vishnu! Get up! Disqualified! Disqualified, Prerana! Get up! Push! Push! No, you push! I'm saying you push! I'm saying you push! I said you're pushing! డోంట్ పుష్ అన్నది నువ్వు పుష్ అనుకున్నావు. నేను నుంచే ఎలా లెగుస్తానంటే you said push. No, I said you're pushing out. You push his leg. నేను ఎలా లెగుస్తాను? రాడి కాల్ మధ్యలో ఉంటే. How will I? But you can't push him out. Because get out and talk. Wrong is play. Out, Vishnu, out. ఆ తర్వాత మాట్లాడుతున్నా point లేదు. Vishnu, out! Vishnu, out! Prerana, stop it! Stop! వాళ్ళు వచ్చారు లైసెన్స్ యాక్షన్ తీసుకో. వాళ్ళు లైసెన్స్ వచ్చారు యాక్షన్ తీసుకో. వాళ్ళు లైసెన్స్ వచ్చారు ఫస్ట్ యాక్షన్ కాదు ముందురా. ఫస్ట్ అవుట్ రా. నేను రాను. ఉండు. యు ఆర్ నాట్ ఇన్ ద గేమ్. పాయింట్ ఎలా రా? తనే నుంచోమంటది తనే. I said out. అబ్బాయి నుంచోని ఎవరు చెప్పారు? అరే నేను పడ్డాను. కాలు ఉంది. ఎలా లెగుస్తాను? అరే పుష్ చేసుకోకుండా చేసుకోవాలి. Yes, stop. నా మీద పుష్ చేయి. వాళ్ళందరూ వస్తూనే ఉన్నారు. నువ్వు ఏం యాక్షన్ తీసుకుంటున్నావు? అబ్బాయి అవుట్. అబ్బాయి కాదు మాట్లాడుతున్నావు. సాంగ్ అయిపోయిందంటే గేమ్ పాస్. మధ్యలోకి ఎట్లా ఉంటుంది? గేమ్ పాస్ రా. నువ్వు ఉన్నావని వచ్చావు. ఆవిడ ఏం రూల్స్ పెట్టిందంటే మన గేమ్ ఆడితే మనం మాట్లాడుకుంటే వాళ్ళు ఈమె ఉండొద్దని చెప్తుంది, అందుకని వచ్చింది. ఈమె అవుట్ అయింది. అది మాట్లాడు. మరి దానికి యాక్షన్ తీసుకోమంటున్నాను. నేను విష్ణు, నేను మీకు ఉండండి నేను చెప్పాను. విష్ణుకు చెప్పాను నువ్వు ఎంత లోపల ఉన్నా నువ్వు అవుట్. నాకు నేను నీ గేమ్ చూడట్లేదు అన్నా. డిస్క్వాలిఫైడ్ అయ్యి ఎందుకుంటావు గ్రౌండ్ లో? మరి అప్పుడు నేను మ్యూజిక్ ఆగాక లేదు అవుట్ వెళ్ళి మాట్లాడు. విష్ణు కాదు నాకు ఎట్లా నేను మాట్లాడతాను. మీ అందరి తరపున నేను మాట్లాడతాను. బట్ వెన్ ఐ సెడ్ అవుట్ దే వెంట్ అవుట్. నువ్వు అవుట్ అవుట్ అన్నా నువ్వు వెళ్ళలేదు. పృథ్వీ నువ్వు అవుట్ అన్నప్పుడు వెళ్ళాడా ప్రేరణ? అది ముందు విష్ణు. ఐ టోల్డ్ నో పుషింగ్ అని క్లియర్ గా ఉన్నప్పుడు నువ్వు పుష్ చేసావు. ఐ సెడ్ అవుట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెగ్ మధ్యలో ఉన్నప్పుడు నువ్వు లెగమంటున్నావు. ఎలా లెగవాలి? ఆయన లెగ్ తో పుష్ చేయడం నువ్వు చూడలేదు. నేను లెగసేటప్పుడు టచ్ అయింది పుష్ అయ్యింది. మరి అందుకే కదా రీస్టార్ట్ చేసింది. ఏంటి అలా అయితే అబే అన్న కూడా అబే వాళ్ళు వచ్చారు. కానీ చాలా సేపటికి ఎంత సెన్సిటివ్ ప్రతి దానికి అంటే 10 మంది ఎక్కేస్తారు. ఇట్స్ నాట్ ఈజీ. న్యూ బ్యాడ్ అవుతున్నావు కదా, నీకు అర్థంగా అవుతుందా? ప్రతి దానికి బయటికి వస్తే అది అబ్సల్యూట్లీ అవుట్. కాబట్టి నువ్వు రావాలి, లేకపోతే
నబీల్ కూడా బయటికి రావాలి. అరే నువ్వే లేగమన్నా, నువ్వే నీ నోటితో కూర్చోకూడదు. అరే తన నోటితో తనే రాత్రి 8:15 మీకు మరికొన్ని అవకాశాలు మాత్రమే మిగులున్నాయి. ఇక నుంచి సాంగ్స్ ప్లే చేయడం జరగదు. స్టార్ట్ బజర్తో మొదలై ఎండ్ బజర్తో ముగుస్తుంది. ముగ్గురు సభ్యులు ఒక కాలికున్న సాక్స్ని తీసేయండి. ఒకటి తీసాగా అబ్బాయి చూపించు ప్లీజ్. ప్యాంట్ లేచి ఆగు ఆగు దగ్గరలో పెట్టు. నాది పెద్దగా ఉన్నది, అయినా చిన్నగా ఉన్నది కాలు. అట్లా అంతే అందరిది కనిపిస్తలేదు. నల్లది అందరిది చూడు, ఆ కుక్క బయటకు మళ్ళీ లాగకు. నాకు దాచారు అనిపిస్తే నేను అవుట్ చెప్తా. సెంటర్కి రా. అబ్బాయి ఇప్పుడు బ్యాక్ వెళ్ళదు అంతే. అవసరం లేదు, ఈమె చెప్పొచ్చు సాక్స్ బయట ఉండేటట్టు చూసుకోవాలి. ఇంకా సాక్స్ బయట పెట్టి ఆడాలని ఆమె చెప్పాలా, సంచాలకి చెప్పాలా. నేను మిస్గైడ్ చేస్తాను అంటే ఎంతసేపు దాచిపెట్టినా అసలు బై మిస్టేక్ ఇట్లా అన్నప్పుడు అది వెళ్ళింది కావచ్చు. మళ్ళీ ఇట్లా అన్నా కదా, ఇట్లా వెళ్ళినా అట్టలు కాదు, అట్ట కాదు, నువ్వు వెనకకెళ్ళినా డార్లింగ్. నేను చెప్పాను అవునమ్మా, కానీ కావాలని చేయలేదు అది. ఏమందాం ఆడదాం. మళ్ళీ ఏం చెప్తారు అందరూ అయినా కూడా దాచింది. మరి ఇప్పుడు అయినా కూడా దాస్తాండు. నాట్ అవుట్, నాట్ అవుట్. యు బోత్ కంటిన్యూ. సంచాలక్ ఆయన బయటకు వచ్చే వరకు గేమ్ పాస్ చేయండి. సంచాలక్ పాస్ ద గేమ్. You know it. Nabil out. I'm not out. You're out. You're out. I am not out. You're out. నేను అవుట్ చెప్తే అవుట్. నేను ఇంకా వెళ్ళినప్పుడు అది కిందికి వెళ్ళింది, నేను మళ్ళీ బయటికి వచ్చేసిన. అది కావాలని చేయలేదు ప్రేరణ గారు. కాదు అసలు ఆమె ఇచ్చేసింది, అయిపోయింది. బయట వాళ్ళు మాట్లాడకండి అబ్బాయి. నేను మాట్లాడతా, రూల్ లేదు. మాట్లాడతా ప్రేరణ, మీరేం నిర్ణయించారు? నబీల్ అవుట్. బిగ్ బాస్, బిగ్ బాస్ ఒక 5 seconds కూడా ఆమె చూడలే. బిగ్ బాస్ నేను దాచిపెట్టినట్టు అది ఉరుకుతున్నప్పుడు కింద ఇరుక్కున్నది, మళ్ళీ నేను ఒక 2-3 seconds లో బయట పెట్టిన. బిగ్ బాస్, ఇస్ దిస్ రైట్? చెప్పండి మీరు. నేను వెళ్ళిపోతా. ఓకే రైట్. నబీల్ వచ్చాయి మా నబీల్ చెప్పాడు బిగ్ బాస్ వచ్చాయి. మనం రెస్పెక్ట్ చేయకపోతే వేస్ట్. వాళ్ళకి సంచాలకుల నిర్ణయమే ఫైనల్. నబీల్ వచ్చాయి. నబీల్ అబ్బాయి అది అవుతుంది. సూపర్ గైస్, సూపర్ బోత్ ఆఫ్ యు. వేస్ట్, యూజ్లెస్. ఇట్స్ ఓకే. నువ్వు సంచాలక అయినప్పుడు చూపివ్వు, రైట్? నన్ను కూడా సంచాలక చేస్తారు కదా, అప్పుడు చూపిస్తా. మొత్తం తొండాడ బెక్కార్. ఇవ్వంతో దోస్తాను అవసరం లేదు. అఖండ క్లానే నాకు అవసరం లేదు. దాచిపెట్టిన ఆట దాచిపెట్టిన. ఒక్క సెకండ్లో జడ్జ్ చేస్తుందా? నబీల్ బయటికి తీ అనాలైమా, కానీ ఏదో పెద్ద పుడింగు. సంచాలక్ జెన్యూన్ ఉండాలి, చూడాలి, అర్థం చేసుకోవాలి అందరినీ. అక్కడ అందరు ఒరుతున్నారు, కనిపించట్లేదా? When I respected you, you should respect my decision. అడిగినప్పుడు నిఖిల్ లైన్ దగ్గర ఉండక మధ్యలో ఉండి ఫోకస్ అబ్బాయి, ఫోకస్. వెరీ గుడ్. అంతే అంతే అంతే. సూపర్ సూపర్ అన్న, సూపర్. నిఖిల్ ఎనర్జీ వేస్ట్ చేసుకోకు. లైన్ చూసి అబ్బాయి సెంటర్. డోంట్ లూజ్ యువర్ ఎనర్జీ. లైన్ అబ్బాయి సెంటర్. గో సెంటర్ అబ్బాయి. అబ్బాయి వద్దు అబ్బాయి అక్కడ. సెంటర్ అబ్బాయి నా పుష్ చేయకు.
ఇగో ఇదేంది మరి పుష్ చేయట్లేదు. నిఖిల్ యూర్ పుషింగ్. అది సేమ్ అది కూడా పుష్ చేయమమ్మా. అక్కడ ఉండు. నీ సైడ్ కి రాని, సైడ్ కి రాని చెప్పు. అంతే 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 అంతే. నిఖిల్ లైన్ పుష్ అబేనా పుష్ ట్రైన్ అబేనా పుష్ చేస్తున్నా అబేనా పుష్ బాడీ వెయిట్ పెడుతున్నా. సెంటర్ 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 సెంటర్. అబ్బాయి బ్రోస్. చీఫ్ కూడా అస్సలు సపోర్ట్ చేయలేదు. అదే కదా వెళ్ళిపోవట. అస్సలు సపోర్ట్ చేయలేదు. నేను కరెక్ట్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చినప్పుడు రాంగ్ ఇన్స్ట్రక్షన్ ఇస్తుంది. ప్రేరణ, బిగ్ బాస్ ఈ టాస్క్ రిజల్ట్ ఏంటో బిగ్ బాస్ కి చెప్పండి. గేమ్ ఎండ్ లో ఇద్దరికి ఒక్కొక్క సాక్ ఉన్నది కాబట్టి ఇట్స్ ఎ టై. ఇట్స్ అ టై. ఆర్ ఎల్స్ రాత్రి 8:45. No, I know it was so confusing, but everybody is so sensitive. నేను ఒకటి చెప్తే 10 మంది ఎక్కేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ. ఐ వాంట్ టు బి ఫేర్, అందుకే నేను అందరి మాట వింటున్నా. ఐ నో మై డిసిజన్. నువ్వు బాడావ్, నువ్వు బాడావ్ నిజంగా. I know ఎవరి సంచాలకైనా అంతే ఉంటదిరా. No, I didn't do well. one of the toughest ఎవరి సంచాలకైనా అదే అవుద్ది. అదే కన్ఫ్యూజన్ ఇవ్వనే కాదు ఎవరైనా ఇంతే అవుతుంది. ఏడవకు. ఎవరు రారా నీ దగ్గర? ఎవరు రారు నేను చెప్తున్నా. అయ్యో ఇప్పుడు మనది కాడినా కనీసం మా చీఫ్ విష్ణుప్రియ వచ్చి మాట్లాడిపోయింది కూడా లేదు. ఆడ కూర్చొని మరి వాళ్ళంతా ఒక్క పృథ్వీ కోసం 6 లేత్తాలు తెలుసా అన్న. పృథ్వీ కోసం, నిఖిల్ కోసం చూసు. నిఖిల్ కోసం నేను ఆడ సాక్స్ 4 కలిసి వాడు కావాలని చేయలేదని చెప్తే ప్రేరణ అప్పుడు వాళ్ళందరూ అంటున్నారు కదా అని అర్థం చేసుకుంటది. నేను ఒక్కనే కొట్లాడినా, మా చీఫ్ నబీల్ అంటది, అందరూ ఊరుకుంటారు. నువ్వు చేసిన చాలా మంచి పని పృథ్వీని. వాడు నీ మీదకి అటాక్ వస్తుంది, అది చాలా రాంగ్ థింగ్. వాడికి కంట్రోల్ ఉంటలేదు. 2-3 సార్లు చెప్పినా నీకు కంట్రోల్ ఉంటలేదు. ఎవడు మాట్లాడినా మీదకి వెళ్తాను. నీ మీదకి వచ్చి నాకు నచ్చలేదు, అందుకనే నువ్వు ఆల్రెడీ మాట్లాడతాను. మా యష్మిల ఆల్మోస్ట్ అక్కడికి వెళ్ళిపోయి ముందుకు వచ్చేసి అరుస్తుంది. సో అబ్బాయి డిస్క్వాలిఫైడ్ అంది. అబ్బాయి డిస్క్వాలిఫైడ్ అయింది. తర్వాత మళ్ళీ ఆడిపించింది. అదే కదన్నా, అబ్బాయి డిస్క్వాలిఫైడ్, ఇది డిస్క్వాలిఫైడ్ అయిపోతే వీడు మణి ఉన్నాడని క్లియర్ కట్ గా అప్పుడే డిసైడ్ అయిపోయాడు. రాత్రి 9 6వ అవకాశానికి ఇచ్చిన విలువ ₹1,00,000. కానీ టై అయిన కారణంగా ఇరు క్లాన్లకు చెరొక 50,000 లభిస్తాయి. మీరిక వెళ్ళొచ్చు. ఆదిత్య ఓం బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాలంటే 7997983702కి మిస్డ్ కాల్ ఇవ్వండి. నాగమణికంట బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాలంటే 7997983705కి మిస్డ్ కాల్ ఇవ్వండి. నైనిక బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాలంటే 7997983706కి మిస్డ్ కాల్ ఇవ్వండి. నిఖిల్ బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాలంటే 7997983707కి మిస్డ్ కాల్ ఇవ్వండి. పృథ్వీరాజ్ బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాలంటే 7997983709కి మిస్డ్ కాల్ ఇవ్వండి. సీత బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాలంటే 7997983710కి మిస్డ్ కాల్ ఇవ్వండి. శేఖర్ భాషా బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాలంటే 7997983711కి మిస్డ్ కాల్ ఇవ్వండి. విష్ణుప్రియ బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాలంటే 7997983713కి మిస్డ్ కాల్ ఇవ్వండి. మీకు నచ్చిన కంటెస్టెంట్ బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాలంటే Disney+ హాట్‌స్టార్ యాప్ లో బిగ్ బాస్ తెలుగు అని సెర్చ్ చేసి ఓటేయండి. ఓటింగ్ లైన్ శుక్రవారం రాత్రి 12 గంటల వరకు ఓపెన్ ఉంటాయి.